అసలే చెవిరెడ్డి ప్లేస్ నువ్వు చెప్పినా సరే నన్ను చెప్పమన్నా సరే అనే టైపు. అలాంటి చెవిరెడ్డి అంశం చంద్రగిరిలో మరొకసారి చర్చనీయాంశమైంది. తనని కూటమి ప్రభుత్వం అరెస్టు చేయడానికి కుట్ర చేస్తోందంటూ సడన్ గా ప్రెస్ మీట్ పెట్టి మరీ ప్రకటించారు మాజీ ఎమ్మెల్యే. ఇక పోలీసులకు శ్రమ లేకుండా తానే స్టేషన్ ముందే రూమ్ తీసుకొని ఉంటానన్నారు. ఇంతకీ ఇంత సడన్ గా చెవిరెడ్డి ఎందుకు హడావిడి చేస్తున్నారు? వాట్స్ ద మ్యాటర్? మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్ సన్నిహితులపై కూటమి ప్రభుత్వం ఫోకస్ పెట్టిందా, అరెస్టులకు రంగం సిద్ధం చేసిందా అనే ప్రశ్నలకు పరిస్థితులు చూస్తుంటే అవుననే సమాధానమే వస్తోంది. ఇప్పటికే లిక్కర్ కేసులో కొందరిని, అవినీతి కేసులో మరికొందరిని అరెస్ట్ చేశారు. తాజాగా ఈ జాబితా చెవిరెడ్డి వరకు వచ్చినట్టు తెలుస్తోంది. ఇప్పటికే మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సజ్జల వంటి వారిపై ఫోకస్ పెట్టిన కూటమి సర్కార్ వారి సంగతి ఎంతకు తేలకపోవడంతో ఇతరులపై దృష్టి సారించింది. చెవిరెడ్డి విషయానికొస్తే జగన్మోహన్ రెడ్డికి అత్యంత ఆత్మీయులలో ఆయనొకరు. వైసీపీ పార్టీ పెట్టినప్పటి నుంచి జగన్ కి విశ్వసనీయ అనుచరుడిగా చెవిరెడ్డి పేరు తెచ్చుకున్నారు. అందుకే ఏ కార్యక్రమం నిర్వహించాలన్నా చెవిరెడ్డి చెవిన వేస్తారు అధినేత. ఆఖరికి ఆయన నివాసంలో జరిగే ప్రోగ్రాం అయినా జగన్మోహన్ రెడ్డి పక్కన కంపల్సరీ చెవిరెడ్డి ఉండాల్సిందే. ఇక ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి తర్వాత ఎంతమంది సీనియర్లున్నా మొదటి నుండి చెవిరెడ్డికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తూ వస్తున్నారు. వైసీపీ అధికారంలో ఉండగా ఎమ్మెల్యేతో పాటు తుడా చైర్మన్, ప్రభుత్వ చీఫ్ విప్ లాంటి పదవులు చెవిరెడ్డిని వరించాయి. అయితే ఆ పదవులను అడ్డుపెట్టుకుని చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే అవినీతికి పాల్పడ్డారని అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఎన్నికల ముందు దాదాపు 200 కోట్ల నగదు వాహనాల్లో తరలించారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అప్పట్లో ఎన్నికల అధికారుల తనిఖీల్లో 8 కోట్ల రూపాయల నగదు పట్టుబడింది. ఆ కేసు విచారణలో భాగంగా చెవిరెడ్డి గన్మెన్ గా ఉన్న గిరి అనే కానిస్టేబుల్ ని పోలీసులు విచారిస్తున్నారు. ఇదే టైంలో సడన్ గా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చంద్రగిరిలో మీడియా సమావేశం ఏర్పాటు చేయడం చర్చనీయాంశమైంది. తనపై తప్పుడు స్టేట్మెంట్ ఇవ్వాలని గిరిపై ఒత్తిడి తెస్తున్నారని చెవిరెడ్డి చెప్పారు. తుడాలో ఏం జరిగినా కలెక్టర్, కార్యదర్శి అనుమతి తప్పనిసరని, అందులో తనని బాధ్యుణ్ణి చేయడం సరికాదన్నారు చెవిరెడ్డి. టీడీపీ ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడు గతంలోనూ తనను అరెస్ట్ చేశారని, ఈసారి కూడా భయపడే ప్రసక్తే లేదని అన్నారు. తనతో పాటు తన కొడుకుని కూడా తప్పుడు కేసులలో అరెస్ట్ చేసేందుకు కూటమి ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ఆరోపిస్తున్నారు చెవిరెడ్డి. తన జోలికొస్తే 4 ఏళ్ల తర్వాత రివెంజ్ తీర్చుకుంటానని అధికార పార్టీ నేతలను హెచ్చరించారు. అయితే చెవిరెడ్డి పేయి కేసులతో తమకు సంబంధం లేదని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని స్పష్టం చేశారు. అవన్నీ గతం నుంచి ఉన్న పాత కేసులే అంటున్నారు. తమ ప్రభుత్వమే కక్షపూరితంగా వ్యవహరిస్తే ఈ పాటికి చెవిరెడ్డి జైలులో ఉండేవారంటున్నారు పులివర్తి నాని. ఇక చెవిరెడ్డి కేసుల విషయానికొస్తే ప్రతిపక్షంలో ఉన్న సమయంలో గతంలో ఆయన జైలులో ఎక్కువ కాలం గడిపేవారు. ఏదో ఒక కేసులో గతంలో టీడీపీ ప్రభుత్వం ఆయన్ని అనేక మార్లు జైలుకు పంపింది. కూటమి అధికారంలోకి రావడంతో చెవిరెడ్డి జైలుకు వెళ్లక తప్పదనే సంకేతాలు కనిపిస్తున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చెవిరెడ్డిపై ఫోక్సో కేసు నమోదు చేశారు. చంద్రగిరిలో మైనర్ బాలిక ఘటనలో చెవిరెడ్డి అసత్య ప్రచారం చేశారని ఆరోపిస్తూ కేసు నమోదు చేశారు. అయితే అనూహ్యంగా చెవిరెడ్డికి మద్దతుగా బాధిత బాలిక తండ్రి మీడియా ముందుకు రావడంతో పోలీసులు ముందుకు వెళ్లలేకపోయారు. ఇప్పటికే ఆ కేసు హైకోర్టులో పెండింగ్ లో ఉంది. చెవిరెడ్డికి ముందస్తు బెయిల్ కూడా లభించలేదు. దీంతో ఇతర కేసులపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందులో భాగంగా ఎన్నికల ముందు నగదు తరలింపుతో పాటు తుడాలో అవినీతి ఆరోపణలు చేస్తున్నారు. ఎన్నికల సమయంలో కూడా పులివర్తి నానిపై దాడికి సంబంధించి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు ఆయన కుమారుడిపై కేసులు నమోదయ్యాయి. అనంతరం చెవిరెడ్డి కొడుకు మోహిత్ రెడ్డిని పోలీసులు విచారణ కోసం స్టేషన్ కు తీసుకువెళ్లగా చెవిరెడ్డి విడిపించుకుని వెళ్లారు. ఇదిలా ఉంటే ఏపీ పాలిటిక్స్ ని హీటెక్కిస్తోన్న లిక్కర్ కేసులో చెవిరెడ్డి పేరు వినిపిస్తోంది. అయితే తాను లిక్కర్ జోలికి వెళ్లలేదని, తనది మద్యపాన బాధిత కుటుంబమని అంటున్నారు. చెవిరెడ్డి వ్యాఖ్యలు ఎలా ఉన్నా ఈసారి పక్కా ఆధారాలతో ఆయన్ను కట్టడి చేసేందుకు, అరెస్టు చేసి జైల్లో ఉంచేందుకు ప్రభుత్వం సిద్ధపడుతున్నట్టుగా తెలుస్తోంది. మరి దీనిని రాజకీయంగా చెవిరెడ్డి ఎలా ఎదుర్కొంటారనేది ప్రస్తుతం రాజకీయంగా ఆసక్తి రేపుతోంది.